హలో ఆల్, వెల్కమ్ టు టైం పాస్ చేద్దాం చలో. ఇవాళ మేము హోమ్ డిపోకి వచ్చాము. కిడ్స్ వర్క్ షాప్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక ఐటెం ఇస్తారు, అది మనమే తయారు చేసుకోవాలి అన్నమాట, డిఐవై లాగా. సో ఆల్రెడీ దానికి ఒక ఐటెంకి సంబంధించిన ఏమేమైతే ఉంటాయో అవన్నీ అందులోనే ఉంటాయి. నెయిల్స్ కానీ, వుడ్ పీసెస్ కానీ. సో వాళ్ళు ఇచ్చిన పీసెస్తో ఒక ఐటెం ఫామ్ అవుతుంది, అది మనం ఫిక్స్ చేయాలన్నమాట. సో ఈ హోమ్ డిపో షాప్ అనేది ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ షాప్. అంటే హోమ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం, హార్డ్వేర్ కానీ, వుడ్, టూల్స్, సో అలా ఒక షాప్ అన్నమాట. అవన్నీ దొరుకుతాయి. ఇది ఒక అమెరికన్ షాప్ అన్నమాట. సో ఇక్కడే వీళ్ళు ఒక సెక్షన్ లాగా ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ ఫస్ట్ సాటర్డే మంత్కి. అక్కడికి వచ్చాక 9 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడికి వచ్చి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు ఇలా ఒక కిట్ ఇస్తారనమాట. ఆ కిట్లో మాన్యువల్ ఉంటుంది, దానికి సంబంధించిన నెయిల్స్ కానీ ఏవైనా ఉంటాయి. అందులో ఒక సర్టిఫికేట్, ఫినిషింగ్ సర్టిఫికేట్, ఒక బ్యాడ్జ్, అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడైతే మంత్కి ఏ ఐటెం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో కిట్, అవన్నీ అనమాట. ఇది ఆగస్ట్ కదా, ఆగస్ట్ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు వైట్ బోర్డ్ థీమ్ అయితే పెట్టారు. సో మొత్తం ఆల్ ఓవర్ హోమ్ డిపో షాప్స్ అన్నీ యునైటెడ్ స్టేట్స్లో ఇదే థీమ్ ఉంటుంది. వైట్ బోర్డే కిట్ ఎక్కడైనా సప్లై చేస్తారు. మనం వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే ఆ కిట్ ఇస్తారు. ఇది ఫ్రీ ప్రోగ్రామ్ అండి. వెళ్ళి కిట్స్ అవైలబుల్ ఉన్నంత వరకు వెళ్తే వాళ్ళు ఇస్తారు. అది తీసుకొని చూసారా ఎంతమంది వచ్చారో. అప్పటికి మేము 9:30కి వెళ్ళాము, చాలామంది వచ్చేసారు. సో ఇక్కడ ఒక ప్లేస్ చూసుకొని అక్కడైతే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత దాంట్లో మాన్యువల్ ఉంటుంది కదా, ఆ మాన్యువల్ అయితే ఓపెన్ చేసి రీడ్ చేస్తున్నాడు. రీడ్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ఫస్ట్ స్టెప్ అయితే ఒక పీస్కి వైట్ పేపర్ ఇచ్చారు దాంట్లోనే, ఆ కిట్లోనే. అది స్టిక్ చేయమని చెప్పారనమాట, బోత్ సైడ్స్. అదైతే చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుందండి కిడ్స్కి. వాళ్ళ మోటార్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి, వాళ్ళ కాగ్నేటివ్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అసలు ఎట్లా ఒక ఐటెం ప్రిపేర్ చేయాలో తెలుస్తుంది. సో మాన్యువల్ చదవడం నేర్చుకుంటారు. సో మేము ఒక 1.5 year నుంచి అయితే వస్తున్నాము. ఎవ్రీ మంత్ మోస్ట్లీ వస్తాము. సో తను ఇప్పుడు మెల్లిగా ఒక స్మాల్ హెల్ప్తోనే తనైతే చేసుకోగలుగుతాడు. ఇప్పుడు ఇక్కడే ఫస్ట్ స్టెప్ ఫినిష్ అయింది. సెకండ్ స్టెప్ అయితే రీడ్ చేస్తున్నాడు. రీడ్ చేసి అందులో ఉంటుంది కదా మాన్యువల్లో, ఏం పీసెస్ తీసుకోవాలి, ఎట్లా ఫిక్స్ చేయాలి అని ఫిగర్స్తో సహా ఉంటుంది. సో అదే తీసుకొని తనే చేస్తున్నాడు అనమాట. ఎప్పుడైనా ఇక్కడ హ్యామర్ చాలా హెవీ ఉంటుంది కదా, ఎప్పుడన్నా హెల్ప్ కావాల్సి వస్తే మేము స్మాల్ హెల్ప్ చేస్తాము, లేదు అంటే తనే చేసుకుంటున్నాడు. ఇక్కడ నెయిల్స్ అయితే ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. హ్యామర్ తీసుకొని హ్యామరింగ్ చేస్తున్నాడు అనమాట. సో మొత్తానికైతే ఫిక్స్ చేస్తున్నాడు. సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు కిడ్స్. ఎవ్రీ ఫస్ట్ సాటర్డే ఆఫ్ ద మంత్ అనమాట. తనే గుర్తు చేస్తూ ఉంటాడు, మా అమ్మ ఇవా ఫస్ట్ సాటర్డే కదా అని. హీల్ గెట్ రెడీ బై హిమ్సెల్ఫ్. అండ్ మమ్మల్ని కూడా పుష్ చేస్తూ ఉంటాడు, రెడీ అవ్వండి అని మార్నింగే. ఎందుకంటే కిడ్స్ అయిపోతాయి 10:30 కొంచెం లేట్ వెళ్ళాము అంటే కిడ్స్ అయిపోతాయి. అంతమంది వస్తారు అంటే లిమిటెడ్ కిడ్స్ ఉంటాయి కదా. 9 to 12 అనమాట ఈ ప్రోగ్రామ్. సో కొద్దిగా లేట్ వెళ్తే కిడ్స్ అయిపోతాయి. మాకు ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ అయ్యామన్నమాట. ఒకసారి కిట్ మిస్ అయింది, తను ఆ రోజు చాలా ఏడ్చాడు. ఇంకప్పటి నుంచి తనే ఫస్ట్ సాటర్డే హోమ్ డిపో అనగానే లేచి రెడీ అయిపోతాడనమాట. మా బాబానే కాదు, అందరి కిడ్స్ అలానే ఉంటారు. అంటే దిల్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ కదా, వాళ్ళంతటా వాళ్ళు ఓన్ డిఐవై ఒక ఐటెం చేసుకుంటున్నారు అంటే. సో ఇలా 2-3 ఫ్రెండ్స్ వచ్చారంటే వాళ్ళు అక్కడే చూపించుకుంటూ ఎవరిది బాగుంది అని అడుగుతూ ఉంటారనమాట. బాగుంటుంది ప్రోగ్రామ్, పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది అన్ని విధాలుగా. ఫన్ వైజ్ కానీ, వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కానీ, వాళ్ళ థింకింగ్ కానీ
సో ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అని అయితే నేను చెప్తాను. హోమ్ డిపో వాళ్ళు కండక్ట్ చేస్తుంది. సో గత కొన్ని సమ్ ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ అయితే నడుస్తుందంట యూఎస్లో. సో ఇక్కడ ఆ స్టాండ్ అయితే మొత్తం ఫిక్స్ చేశాడు. దానికి సపోర్ట్ లాగా స్మాల్ పీసెస్ ఇచ్చారు. అది స్క్రూస్ ఫిక్స్ చేస్తున్నాడు అనమాట స్క్రూ డ్రైవర్తోని. ఇంతకుముందు నెయిల్స్ హ్యామర్తో కొట్టాడు కదా, ఇప్పుడు స్క్రూ డ్రైవర్ వాళ్ళకి ఆ చేతులు అన్నీ మంచిగా హెల్ప్ అవుతాయి అన్నమాట రాయడానికి కానీ ఇట్లాంటి ఒక యాక్టివిటీస్ చేస్తే. సో వాళ్ళకి ఫింగర్ గ్రిప్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇది మొత్తానికైతే రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత తను కలర్స్ తెచ్చుకున్నాడు అనమాట వెళ్ళి. తను హీ వాంటెడ్ టు మేక్ ఎ కలర్ఫుల్ వైట్ బోర్డ్ అంట. సో అన్నీ ఒక 5-6 కలర్స్ అయితే తెచ్చుకున్నాడు. సో ఇక్కడ అదే కలర్స్ అయితే వేస్తున్నాడు అనమాట. కాకపోతే ఏమైపోయిందంటే ఇక్కడ బ్రషెస్ అయిపోయాయంట. మనం చాలా ఉంటాయి బ్రషెస్, ఏంటంటే అన్నీ తెచ్చుకోవచ్చు. బట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు అంటే అందరు తీసుకొని ఉండొచ్చు, అయిపోయాయి. సో సేమ్ బ్రష్ డిఫరెంట్ కలర్స్కి యూజ్ చేయడం వల్ల కలర్స్ అన్నీ మిక్స్ అయిపోయి డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి అన్నమాట. బట్ ఓకే, వాళ్ళ ఫన్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇలా అన్ని కలర్స్ ఒక్కొక్క సైడ్ అయితే వేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట, వేస్తున్నాడు. సో డిఫరెంట్ చాలా కలర్స్ ఉంటాయి. దే కెన్ చూస్ ఎనీ కలర్, అట్లా రిస్ట్రిక్షన్ ఏం లేదు 1-2 కలర్స్ అని. హౌ మెనీ దే వాంటెడ్ టు గెట్ ద కలర్స్ వాళ్ళు ఇస్తారనమాట. ఒక పేపర్ ప్లేట్లో మనం ఎన్ని కలర్స్ కావాలంటే చెప్తే వాళ్ళే కొంచెం వేసిస్తారు, ఆర్ మనమైనా వేసుకోవచ్చు. సో కొంచెం కొంచెం తెచ్చుకొని బ్రషెస్ అక్కడ ఉంటాయి, తీసుకొని వేసుకోవడమే అన్నమాట. సో మనకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వేయాలంటే. బాగుంటుంది ప్రోగ్రామ్ అయితే, నిజంగా చాలా అమేజింగ్ ప్రోగ్రామ్ అని అయితే నేను చెప్తాను కిడ్స్కి. సో హోమ్ డిపోస్ షాప్స్ అయితే ఇంకా యూఎస్ కాకుండా కెనడా అండ్ మెక్సికోలో కూడా ఉన్నాయి. జస్ట్ అరౌండ్ ఒక 200-300 షాప్స్ అంట. బట్ యూఎస్లో ఆల్ ఓవర్ యూఎస్ యునైటెడ్ స్టేట్స్లో అన్ని స్టేట్స్లో కలిపి మోర్ దెన్ 2000 స్టోర్స్ అయితే ఉన్నాయంట. సో ఇలా ప్రతి ఒక్క స్టోర్లో ఇలాంటి కిట్స్ ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ సాటర్డే. అంటే వాళ్ళు ఎన్ని కిట్స్ రెడీ చేసి ఉంటారో ఇమాజిన్ చేసుకోండి. చాలామంది కిడ్స్ వస్తారు. ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం తగ్గింది అనిపించింది, అంటే మేమున్న ప్లేస్లో అందరూ వెకేషన్కి వెళ్ళి ఉంటారు కదా. బట్ వన్ స్కూల్ స్టార్ట్ అయ్యాక సాటర్డే వచ్చింది, ఫస్ట్ సాటర్డే అంటే ఫుల్ రష్ క్రౌడెడ్ ఉంటుంది. సమ్టైమ్స్ ప్లేస్ కూడా ఉండదు కూర్చోవడానికి. కొంతమంది కిడ్స్ తీసుకొని అయితే వెళ్ళిపోతారు ఇంటికి, ఇంట్లో చేసుకోవచ్చు అని అట్లా కూడా ఇస్తారు. కొంతమంది కిందనే కూర్చొని చేస్తారనమాట, కూర్చొని అట్లా ఉండదు. సో బాగుంటుంది ప్రోగ్రామ్. మొత్తానికైతే కలర్స్ వేసాడు, చూసారు కదా, కొన్ని కలర్స్ అయితే మిక్స్ అయిపోయాయి సైడ్కి. బట్ ఓకే, దే విల్ ఎంజాయ్ దిస్. సో మొత్తానికి రెడీ అయిపోయింది ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.